హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే నంద్యాలకు వచ్చామండి. ఇక్కడ బయటికి వెళ్ళాము. యాక్చువల్గా మాకు కూడా తెలియదండి ఇక్కడ ఇలా ఊరేగింపు జరుగుతుందనేసి. ఏదో ఫెస్టివల్ అలా చేస్తారంట. ఇంకా అక్కడైతే ట్రాక్టర్లో అలా ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నంద్యాల బైర్మల్ షీట్లో మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కనిపించిందండి. ఇలా విగ్రహాన్ని అలా కూర్చోబెట్టేసి మొత్తం గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలతోటైతే ఇలా అలంకరించారు. అసలు డ్రమ్స్, తప్పెట్లు, డీజే సౌండ్స్ చాలా బాగా అనిపించింది. సరదాగా నేను కూడా ఎలాగూ వెళ్ళాను కదా అన్నట్లుగా అలా వీడియో అయితే తీశాను, మీకు కూడా చూపిద్దామనేసి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. నేను ఎప్పుడు చూడని ఒక వింతనైతే మీ అందరితోటైతే షేర్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇది ఒక జాతరలాగా చేస్తారంట. ఏదో నాకైతే పేరైతే తెలీదండి. ఆయన పుట్టినరోజున ఇలా అయితే సెలబ్రేట్ చేస్తారంట. అక్కడ పక్కన ఉన్న వేరే అతన్ని అయితే అడిగాను, వారైతే చెప్పేశారన్నమాట ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారమ్మా అనేసి. కానీ నేనైతే ఫస్ట్ టైం చూశాను కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది వచ్చేసి మన గాంధీ చౌక్ నుంచి బైర్మల్ షీట్ వీధిలో నుంచి అటు చివరికి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారంట. ఇంకా మేమైతే వెళ్ళింది బైర్మల్ షీట్లోనే చూసాము. అప్పటికి మిడిల్కి వచ్చేసింది. ఇదైతే అసలు మెరాకిల్ అండి. చాలా పెద్దగా, చాలా ఎత్తులో కలశాన్ని అయితే పెట్టారు. కింద అయితే వాటిని ఎత్తుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అయినప్పటికీను పైన కలశంలో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది. నేనైతే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఎక్కడ ఇలాంటి వింతనైతే చూడలేదు. అసలు చాలా మెరాకిల్గా అనిపించింది. కలశాలు పెట్టిన కడ్డీలను వచ్చేసి స్తూపాలు అనేసి అంటారంట. చివరి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం రాగితోనే చేయబడిందండి. చాలా అంటే చాలా వెయిట్ ఉందన్నమాట. నేను కూడా అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి పరిశీలించి మరీ చూశాను. అయినా కూడా లోపల కలశం పైన టెంకాయ దగ్గర వచ్చేసి దీపం వెలుగుతూనే ఉంది. వాళ్ళు అంత ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా గజ్జెలు కట్టుకున్నారండి కాళ్ళకు. ఈ స్తూపానికి కూడా చుట్టూ గజ్జెలు అయితే కట్టారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న గజ్జెల సౌండ్, అంతేకాకుండా వాళ్ళ కాళ్ళకి ఉన్న సౌండ్, ఇలా మొత్తం సౌండ్ అయితే అక్కడ రీసౌండ్ వినిపిస్తుంది. మొత్తానికైతే మేము అనుకోకుండా వెళ్ళడం, ఇలా మేము అక్కడ దర్శించుకోవడం, ఇలాంటి మెరాకిల్ని చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే సరదాగా వీడియో కూడా తీశానండి. ఎక్కడో కాదండి, మన నంద్యాలలోనే. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు అడ్రస్తో సహా చెప్పేశాను. ఇది వచ్చేసి ఇయర్లీ వన్సే ఇలా చేస్తారంట. ఇంకో సైడ్ అయితే డీజే ఉంది. వాళ్ళంతా కాషాయం కలర్ టవల్స్ని మెడలో అయితే వేసుకున్నారండి. వాళ్ళు వచ్చేసి అక్కడ మొత్తం వాళ్ళే మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళైతే ఆ స్తూపాలను ఎత్తుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. నేనైతే ఒక 2-3 డ్యాన్స్ వేసేంత వరకు ఉండి ఇలా చక్కగా వీడియో అయితే తీశాను. ఇంకా చుట్టూ అయితే రష్ అయితే మామూలుగా లేదండి. చాలా అంటే చాలామంది అయితే వచ్చారు. ప్రతి ఒక్కరూ కాషాయం కలర్ బట్టలు కూడా వేసుకొని అయితే కనిపించారు. ఈ స్తూపానికి కూడా పూలతోటి చక్కగా అలంకరించారు. అంతేకాకుండా కాషాయం కలర్ జెండా ఉంటుంది కదా, అలాంటి జై శ్రీరామ్ అనే జెండాను కూడా అక్కడ స్తూపాలకైతే చుట్టారు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. మార్నింగ్ నుంచి ఒక్క పొద్దు ఉండి ఇలా నీట్గా ఉన్న వాళ్ళే అలా స్తూపాలను అయితే ఎత్తుకోవాలట. ఇంకా అక్కడ కాషాయం కలర్ టవల్స్ వేసుకొని కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అలా ఒక్క పొద్దు ఉండి
ఇలా ఎత్తుకోవడం అయితే జరుగుతుందంట. అప్పుడు వచ్చేసి వాళ్ళకి వెయిట్ అనేది అంతగా ఉండదు. అంతేకాకుండా దేవుడి లీలలో మార్నింగ్ నుంచి భజనలు చేస్తూ ఉంటారంట. గాంధీ చౌక్లో ఇలా భజన కార్యక్రమాలు మార్నింగ్ అంతా జరిగాయట. నాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నేను కూడా అక్కడికి వెళ్ళి భజన కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. బట్ నాకైతే తెలీదండి. ఎలాగో కలా ఇక్కడైనా చూశానులే అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకో సైడ్ వచ్చేసి డీజే అనేసి చెప్పాను కదా, అక్కడ మొత్తం ఒకే డ్రెస్ కోడింగ్ వేసుకొని అయితే ఉన్నారు. చిన్న పిల్లలు వచ్చేసి డ్రెస్సెస్, పెద్దవాళ్ళు వచ్చేసి శారీస్ అయితే వేసుకొని కోలాటం అండి, కోలాటం అయితే చేస్తున్నారు. అసలు సాంగ్స్ అయితే మామూలుగా లేవు. కోలాటం వల్ల సాంగ్స్ మొత్తం దేవుడి లీలలు, దేవుడికి సంబంధించిన పాటలకు మాత్రమే అక్కడ కోలాటం అయితే వేశారు. అది కూడా చాలా బాగా అనిపించిందండి నాకైతే. చూపిస్తాను, అక్కడ కోలాటం కూడా తీశాను. బట్ బై మిస్టేక్ వీడియో అయితే మిస్ అయిపోయింది. పిల్లలు చూస్తూ ఉంటారు కదా, బై మిస్టేక్ డిలీట్ అయితే చేసేసారు. మరో సైడ్ వచ్చేసి ఏమంటారు, భజన పలకళ్ళతోటి డ్యాన్సులు కూడా చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఓన్లీ కాషాయం కలర్ డ్రెస్సులు అయితే వేసుకున్నారు. వాళ్ళు వచ్చేసి భజన పలకలు తీసుకొని రౌండ్గా తిరుగుతూ చక్కగా భజన చేస్తూ పలకలతోటి డ్యాన్స్ అయితే వేశారు. వాళ్ళు కూడా కాళ్ళకు గజ్జలు కట్టుకొని చేశారండి. అలా మేము అనుకోకుండా షాపింగ్కి వెళ్ళడం, ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చెప్పాను కదా కోలాటం కూడా వేస్తున్నారనేసి. వాళ్ళ గ్రీన్ కలర్ డ్రెస్సింగ్ కోడ్, వాళ్ళు వరుసగా అయితే వెళ్తున్నారండి కోలాటం స్టిక్స్ని అయితే పట్టుకొని. వీళ్ళు కూడా చాలా అందంగా చాలా చక్కగా అయితే రెడీ అయిపోయారు. చాలా బాగుంది. బట్ వీడియో చెప్పాను కదా మిస్ అయిపోయిందనేసి. చాలా వరకు ఒక పేరెంట్ నెక్స్ట్ వాళ్ళ పాప అలా అయితే వేశారు. తల్లి కూతుర్ల కోలాటం కూడా చేశారు. చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఆ రష్లో కష్టపడి వీడియోనైతే తీశాను. టోటల్గా మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. ఎవ్రీడే నేను పెట్టే వీడియోస్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.